అని చెప్పి వాళ్ళ పైత్యాన్నంతా చూపించుకుంటున్నారు. వాళ్ళ నాయకుడేమో నిన్న ఒక పెద్ద గుళిక వదిలేశాడు. బుడమేరుకును చంద్రబాబు నాయుడు ఇంటికి లింక్ పెట్టి పెద్ద గుళిక ఆయన ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో గ్రేట్ వాల్ ఆఫ్ కృష్ణలంక అని ఆ రిటైనింగ్ వాళ్ళు ఆయనే కట్టాడని వీళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది అసలు ఏమాత్రం ఇప్పుడు నేను ఒక్కటి అడగదలుచుకున్నా, ఇన్ని ప్రచారాలు చేసుకుంటున్నారు కదా, ఒక్కరైనా ఒక మాజీ మంత్రో ఒక మాజీ ఎమ్మెల్యేనో ఫర్ దట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి అయినా స్వయంగా ఈ వరద బాధితుల కోసం ఏమైనా ప్రకటించారా? 1000 కోట్లు ఉన్నాయంటగా. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు ఆయనకేం కాదండి ఇంకా 4 ఎలక్షన్లు చేసి అంత డబ్బు ఉంది ఆయన దగ్గర అని. అంటే ఒక్కొక్క ఎలక్షన్ 25,000 కోట్లు ఈజీగా అవుతుంది మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో 25,000 కోట్లు, 1,00,000 కోట్లు. ఏమండి విజయవాడలో వరద బాధితులుగా చుట్టుపక్కల ప్రాంతం నష్టపోయిన వాళ్ళకి ఇదిగో మా పార్టీ తరఫున లేదా నా వ్యక్తిగతంగానో ఇక ఇంత ప్రకటించాడా? లేదు ఆ విజయవాడలోనే లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన మాజీ మంత్రులు ఉన్నారు కదా, ఎవరైనా ఇగో మా ఇది మేము ఇంత ఆర్థిక సాయం చేయబోతున్నాం ప్రకటించారా? కనీసం జనంలోకి వచ్చారా? ఒక అన్నం పొట్లం ఏమైనా మంచారా? ఎక్కడన్నా చూడడానికి కూడా లేదే. ఎవరో ఒక ఆయన పోతిన మహేష్ అని ఒక ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ ఏదో చేశాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయకుండా రేపు లండన్ ఎక్కేస్తాడు, ఫ్లైట్ ఎక్కేస్తాడు ఇక ఆయన. అంతే, కేల్కతం దుకాన్ బంద్, ఆయన దారిని ఆయన పోతాడు, వీళ్ళ దారిని వీళ్ళు పోతారు. మీడియా ఉంది, మీడియా ఉన్నదేమో ఇది చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతూ ఆయన ఏం చేసినా పబ్లిసిటీ లేదా అది ఇది అది. మరి ఏంటి విక్రమ్ గారు ఇది జర్నలిజం? అసలు చాలా చాలా బాధ కూడా కలిగింది. అంటే స్టార్ట్ కెమెరా యాక్షన్ మీరు అన్నట్టుగా అసలు ఇవాళ నేను ఒకటి చెప్తున్నా అంటే 2013లో నాకు బాగా గుర్తు, నేను ఢిల్లీలో ఉన్నా. 2013లో ఉత్తరాఖండ్ వరదలు వచ్చినాయి. అవునవును. వస్తే చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చాడు. ఆయన అమెరికా నుంచి ఎందుకు వెళ్ళారో నాకు గుర్తులేదు, కానీ అమెరికా వెళ్ళి డైరెక్ట్గా ఢిల్లీ చేరుకున్నారు. రావటమే ఆయన మొత్తం ఏపీ భవన్లో వాళ్ళందరూ చేయటం అసలు జెట్ ల్యాగ్ లేదేంటి ఈ మనిషికి, మనకు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఏం పబ్లిసిటీ ఆశించి ఆ రోజు చేశారు? మొత్తం బస్సులు అరేంజ్ చేసి ఆ బస్సులందరినీ అటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా. ఎందుకు నేను చెప్తున్నా అంటే అది గొప్ప చెప్పడానికి కాదు, అప్పుడు ఏం పబ్లిసిటీ ఆశించి ఆయన చేశాడు అది. ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చాలా ల్యూక్ వార్మ్ రెస్పాన్స్ అండి, నాకే బాధేసింది అప్పుడు చేస్తే. అప్పుడు నథింగ్ అంటే చంద్రబాబు గారు కనుక లేకపోతే చాలా బాధలు పడేవాళ్ళు. ఫ్లైట్ వేశారు, బస్సులు వరకు వేసి చేశారు. దానికి అంటే నేను అనేది ఆయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయన నిజంగా పబ్లిసిటీగా చేశారా, నిజంగా బాధితులను ఆదుకున్నారా లేదా అనేది ప్రజలందరికీ తెలుసు. తెలిసినప్పటికీ ఇవాళ వాళ్ళు స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పి బిల్డప్ బాబాయ్ అని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన పట్టుకొని బిల్డప్ బాబాయ్, ఆయనకి ఏం అవసరం బిల్డప్ చేయడానికి? ప్రజలు ఆదుకుంటున్నారా లేదా? ఇవాళ 24 గంటలు అవ్వకముందే విరాళాలు వస్తున్నాయి, భోజనాలు సప్లై చేస్తున్నారు, మొత్తం కొన్ని లక్షల మందికి భోజనాలు, మొత్తం ఎక్కడెక్కడ అందరినీ ఆయన ప్రెస్ చేసి అంటే సర్వీస్లోకి తీసుకురావడం అట్లా చేస్తున్నారు. దానివల్ల రిజల్ట్స్ వస్తున్నాయా లేదనేది మనం పక్కన పెట్టేసి ఈ విధమైనటువంటి ప్రచారం చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం. మరి వాళ్ళు జరగచ్చు, కొంతమందికి అందకపోవచ్చు, అది నిర్మాణాత్మకంగా చెప్తే. ఇప్పుడు వాళ్ళ మీ రిపోర్టర్స్ చెప్తేనే వాళ్ళ 4 గంటలు ఆయన ఎందుకు తిరిగారు? అవును, మీ రిపోర్టర్స్ ఈ దృష్టికి తీసుకెళ్తే చేశారు. కొన్ని లోపాలు కనుక చెప్తే ప్రభుత్వం సరి చేసుకుంటది, చెప్పే అవకాశమే ఉండదు కదా, మనం ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ముందు అధికారులను పంపించేయాలి, తర్వాత 2 రోజుల తర్వాత అప్పుడు మానిటర్ చేయాలి. వాళ్ళ మన వ్యవస్థలో పైనుంచి కొరడా జులిపిస్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదండి. మనకి ఇక్కడ సిస్టమ్స్ పనిచేసేటువంటిది భారతదేశంలో లేదు. పైనుంచి ముళ్ళుగరతో ఏదైతే తప్ప అధికార యంత్రాంగంలో ఆ రకమైనటువంటి ఒక ఇది ఉన్నది, మనం అవునన్నా కాదన్నా. అందువల్ల పైనుంచి మానిటర్ చేయకపోతే వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళ డివిజన్ల వారీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి అందరినీ చేస్తే తప్ప ముందుకెళ్ళనేటువంటి పరిస్థితిలో ఆయన ఏదో పబ్లిసిటీ కోసం దీన్ని చూస్తారంటే ఆయన పబ్లిసిటీ అవసరం ఇప్పుడు. అసలు నేను అనేది ఒక సరే పట్టాభి గారు
రాజకీయ నాయకులు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులు రాజకీయాల్లో ఉండే గుడివాడ నాని, బందర్ నాని గారు, లేకపోతే ఇంకెవరో ఇలాంటి వాళ్ళు బిల్డప్ బాబాయనో ఏదో మాటలు జారారంటే ఇక మనుషులు కదా అట్లా ఉంటారులే రాజకీయాలు అనుకోవచ్చు. ఒక పత్రిక, అది జర్నలిజంలో ఉన్నామని చెప్పే పత్రిక, అది మీడియాలో ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టి బిల్డప్ బాబాయ్, లేకపోతే అదేంటది స్టార్ట్ కెమెరా యాక్షన్ అని హెడ్డింగ్. నేను ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. నాకు బాగా గుర్తు, ఇందాక మీరు కూడా అన్నారు 96 కోనసీమ తుఫాను వచ్చినప్పుడు అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోతేనంటే హ్యామ్ రేడియో అని ఉండేది, గుర్తుందా మీకు? అవును, హుదూద్లో కూడా వాడారు అవి. అంటే అప్పటికి అసలు ఏమీ లేదు కమ్యూనికేషన్. హ్యామ్ రేడియోను చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం తీసుకొచ్చి అదే ఎక్స్పీరియన్స్ ని హుదూద్లో వాడారు. కరెక్ట్. యా, పట్టాభి గారు ఈ రకమైన ఇది ఎట్లా, ఇది నిన్నేమో బుడమేరు